ఆగండి ఆగండి మా బ్రోస్. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదైతే చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోకి అయితే గట్టిగా లైక్ కొట్టండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఎస్ఆర్హెచ్ అని నింపేయండి. ఏంది ఇది? ఈ ఎస్ఆర్హెచ్ టీంలో ఉండేది ప్లేయర్సా లేకపోతే టెర్రరిస్టులా? ఒక్కొక్కరు అట్లుండారు. ప్రతి ఒక్కడు కుమ్మేవాడే. ఈసారి పక్క 300 కొట్టేస్తారేమో. అరే ఓ పనికిరాని పరాగు. కొట్టేస్తారేమో కాదు, ఈసారి వస్తున్నాం, కొడుతున్నాం. ప్రతిసారి 300 కొడదామని వస్తాము, కానీ జస్ట్ మిస్ అయిపోద్ది. కానీ ఈ ఐపీఎల్ సీజన్లో మిస్ అయ్యే ప్రసక్తే లేదు. కొట్టి చూపిస్తాము. కరెక్ట్గా చెప్పినవే కమిన్స్ అన్న. నేను కూడా మంచి ఊపులో ఉండా. చూస్తే కదా వరల్డ్ కప్ ఫైనల్లో ఎట్లా కొట్టానో, అదే ఫాము ఈ ఐపీఎల్లో కూడా కంటిన్యూ అవుతుంది. పక్క మన మిషన్ 300 అయితే కంప్లీట్ అవుతుంది. చూస్తుంది లేప్పా. ఏదో లక్కీగా వరల్డ్ కప్ ఫైనల్లో కొడుతీవి. దానికి ముందంతా ప్రతి మ్యాచ్ ఫ్లాప్ అయిండవు. నువ్వైతే ఈ ఐపీఎల్లో అట్లంతా అవ్వకూడదు. ప్రతి మ్యాచ్, ప్రతి బాలు 6 బదుడు కుమ్ముడే కుమ్ముడు చేయాల్సిందే. నువ్వైతే నా గురించి అస్సలు టెన్షన్ ఏం తీసుకోకు. ఐపీఎల్ స్టార్ట్ అవ్వగానే ఈ పులి వేట మొదలవుతుంది. 300 వేట కంప్లీట్ అవుతుంది. నాకు తెలిసి ఈ మాటలన్నీ నాకు కాదు చెప్పాల్సింది, ఆ ఈశాన్ గానికి. చూస్తే కదా లాస్ట్ ఐపీఎల్లో ఎంత ఏట ఇచ్చిండాడో. ఎగ్జామ్ బుక్లెట్లో ఫస్ట్ లాస్ట్ క్లీన్గా రాసి మధ్యలో కెలికి పెట్టినట్లు లాస్ట్ ఇయర్ వాడు ఫస్ట్ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ ఆడి మధ్యలో గుడ్లు పెట్టినాడు. ఈ జాగ్రత్త లేదో వానికన్నా చెప్తా పనికొస్తుంది. ముందుగా ప్రిపేర్ అవుతాడు. ఈశాను ఏం చేస్తా ఉండవు? ఏమీ లేదు సైలెన్సర్ బ్రో. ఇప్పుడుదా క్యాలిక్యులేటర్ ఎత్తుకొని లెక్కలేస్తా ఉండా. అంటే నీకు లెక్కలు కూడా రాదా? అంగన్వాడీలో ఉండాల్సిన వాడిని పట్టుకొని వచ్చి ఐపీఎల్లో వదిలితే ఇట్లానే ఉంటుంది. నిన్ను కాదు, నిన్ను సెలెక్ట్ చేసిన కావ్య పాపని అనాలి. ఒక కాటేరమ్మ కొడుకులు ఉండాల్సిన లక్షణం ఒకటంటే ఒకటి కూడా లేదు. అలాంటి వాళ్ళంతా తోలుకొనేసింది. హోల్డెన్. ఇప్పుడు నేను క్యాలిక్యులేటర్లో లెక్కలేస్తా ఉండేది దేని గురించి అనుకుంటున్నారో? నువ్వు ఏ దీని గురించి లెక్కలేస్తావునో నాకెట్లా తెలుస్తుంది? నువ్వు అక్కడే పప్పులో కాలేసావు. ఇప్పుడు నేను క్యాలిక్యులేషన్ చేస్తూ ఉండేది మనం కొట్టాల్సిన 300 గురించి. లాస్ట్ ఇయర్ ఎలాగో మధ్య మ్యాచ్లో బొక్క పెట్టినా, అందుకే ఆ రుణం ఈసారి తీర్చుకుంటా. ఈశాన్ ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు. చూస్తే కదా వరల్డ్ కప్లో ఎట్లా ఆడానో. దానికంటే ముందు విజయ్ హజారేలో కూడా ఆడినా. ఇప్పుడైతే ఈశాన్ ప్రైమ్ ఫామ్లో ఉన్నాడు. అలాంటి టైంలోనే 300 రాబట్టేయాలి. సూపర్ ఈశాను. అదే కదా నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేదే. 1 డౌన్లో కుమ్మేయ్. నేను చూసుకుంటా కమిన్స్ బ్రో. ఓపెనర్స్లో వికెట్ అయిన మరో క్షణం నేను దీపావళి పండుగ మొదలెడతా. 6ల వర్షం కురిపిస్తా. సునామీనే. ఎట్లాగో పులి అలాగే కిషన్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. ఇప్పుడు హెడ్డు. హలో హెడ్డు, ఫామ్లో ఉండవా లేకపోతే అవుట్ ఆఫ్ ఫామా? ఏంది కామెంట్స్ బ్రో? సాటి ఆస్ట్రేలియా ప్లేయర్ని అవమానిస్తూ ఉండవా? అభిషేక్ ఈశాని బండ్లకి అట్లీస్ట్ బ్రేక్లన్నా ఉంటుంది, కానీ నాకు బ్రేక్ అంటే కూడా ఏమో తెల్లే. అసలు నేను వాడేదే లేదు. ఎప్పుడు ముళ్ళు 180లానే ఉంటుంది. అది హెడ్ అంటే. తెలుసు. నీ గురించి నీకంటే బాగా తెలుసు. అయినా తొందరపడి అడిగేసిన ఏమనుకోకు. మీరు అనేటోళ్ళు, మేము పాడేటోళ్ళు. సరిపోయింది. కాటేరమ్మ కొడుకు అలియాస్ కూకట్పల్లి క్లాస్ అను. ఏం చేస్తున్నావు? ఏం లేదు కమిన్సు, ఊరికే కూర్చొని ఆలోచిస్తూ ఉండా. ఏమిటి గురించో? అంటే అది మనం ప్రతిసారి 300 టార్గెట్ అంటా ఉండాము. నాకు తెలిసి అన్ని టీంలు దిష్టి పడిపోయింది, అందుకే వస్తలేదు. అదే ఒకవేళ మనం 400 టార్గెట్ పెట్టిండామనుకో ఈజీగా వస్తుందేమో. ఫస్ట్ ఈ 300 అయితే కంప్లీట్ కానీ తర్వాత చూసుకుందాం 400 గురించి. కమిన్స్ బ్రో, మీరు అనుకుంటున్న 300 టార్గెట్ అయితే మేము ఎప్పుడో రీచ్ అయిపోయాం. అది ఇంటర్నేషనల్లో సౌత్ ఆఫ్రికా పైన. ఐపీఎల్లే, ఇంటర్నేషనలే. ఐపీఎల్లో ఇంతవరకు ఎవరు 300 కొట్టిందే లేదు. మేము కొట్టి చూపిస్తాం, ఆ తర్వాత మేము పడిపడతాం. అరే స్టోను, నాకు తెలిసి నువ్వు ఎక్కడో సుడేసుకొని పుట్టేశావురా. ఫస్ట్ రౌండ్లో అన్సోల్డ్ అవ్వడం ఏంటి, తర్వాత ఎస్ఆర్హెచ్ మళ్ళీ 13 కోట్లకు తీసుకోవడం ఏంటి? ఇదైతే నాకు నమ్మలేకపోతా ఉండా.
అరే రెడ్డి బ్రో మన చేతుల్లో అంతా ఏముంటుంది, ఇదంతా గాడ్స్ ప్లాను. ఎస్ఆర్హెచ్ అయితే 300 కోటికి స్ట్రగుల్ అవుతా ఉంది, లాస్ట్లో పుష్ అవుతా లేదు. అందుకే దేవుడు నన్ను మళ్ళీ ఇక్కడికి పంపించిండేది, లాస్ట్లో హిట్టింగ్ చేసి ఫినిష్ చేయమని. ఒకవేళ నువ్వు కనుక ఫినిష్ చేయలేదనుకో, కావ్య పాప నిన్ను ఫినిష్ చేస్తుంది. అరే ఓ రెడ్డి, ఈ ఐపీఎల్లో కనుక బాగా ఆడలేదంటే నిన్ను లివింగ్ స్టోన్ కానీ ఇద్దరు కలిపి ఫినిష్ చేస్తా. ఏమనుకుంటున్నావు? మంచిగా ఫినిష్ చేయాలి. దొండకాయ బెండకాయ కావ్య పాప నా గుండెకాయ, నువ్వు అడిగితే ఫినిషింగ్ ఏంటి ఏదైనా చేస్తా. కామెంట్స్ బ్రో, బ్యాటింగ్ ఓకే, మరి బౌలింగు ఈసారి కూడా డోల్లనా? నాకు తెలుసు ప్రతిసారి బ్యాటింగ్ స్ట్రాంగ్గా వేసుకొని వస్తారు, కానీ బౌలింగ్ తొస్ అవుతుంది. అంత సీన్ లేదు భయ్యా. ఫాస్ట్ బౌలింగ్ చూస్తేవా, హర్షల్ పటేలు, నేను, జయదేవ్ ఉనాద్కడు, శివం మావి, బ్రెండన్ కార్సు. స్పిన్ బౌలింగ్ చూస్తేవా, జీసన్ అన్సారీ, ఈశాన్ మలింగా. ఇంత మంచి ప్లేయర్లు పెట్టుకొని మేమెందుకు కొడతాం? ఇంకా మెయిన్ ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు, నితీష్ కుమార్ రెడ్డి, లైమ్ లివింగ్స్టోను, అంకిత్ వర్మ. మాకైతే మంచి స్ట్రాంగ్ బౌలింగ్ లైనపే ఉంది, ఈసారి పక్కా కొడుతున్నాం. అవును కొడుతున్నాం, కొడుతున్నాం, కొడుతున్నాం. ఏమో నాకైతే నమ్మకంలే, మీ బ్యాటర్ల కంటే మీ బౌలర్లే 300 కొడతారేమో.